ఐబొమ్మ రవిపై సిపిఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మలో నేను కూడా సినిమా చూశానంటున్నారు నారాయణ. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు సిపిఐ నారాయణ. కోట్లు దోచుకుంటున్న వారిని ఐబొమ్మ రవి దెబ్బ కొట్టాడు. ఒక ఐబొమ్మ రవిని చంపితే 100 మంది పుట్టుకొస్తారంటున్నారు సిపిఐ నారాయణ. ఐబొమ్మకు ప్రజల మద్దతు ఉంది అంటున్నారు నారాయణ. ఐబొమ్మ వల్ల నష్టపోయింది సినిమా పెద్దలు మాత్రమే. సినీ ఇండస్ట్రీలో లోపాల వల్లే ఐబొమ్మ రవిని ప్రజలు ఆదరించారన్నారు నారాయణ. సినిమా మాఫియాను ఉరితీయాలంటున్నారు నారాయణ. పుట్టుకతోనే ఐబొమ్మ రవి మోసగాడు కాదుగా అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. బిగ్ బాస్ షో వద్దు అంటే ఓ మహిళను చెప్పుతో కొడతా అంది. ఇప్పుడు బిగ్ బాస్ షో కావాలంటే ప్రజలు ఆ మహిళను కొడతారా అంటూ ఒక ప్రశ్నను, ఒక వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు సిపిఐ నారాయణ. ఐబొమ్మ రవికి సంబంధించి ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఐబొమ్మ రవికి మద్దతుగా సిపిఐ నారాయణ మాట్లాడారా? ప్రస్తుతం ఆర్థమే వచ్చేలా, ఆభావం వచ్చేలా ఉందంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. సిపిఐ నారాయణ రియాక్ట్ అయ్యారు. ఐబొమ్మలో నేను కూడా సినిమా చూశానంటున్నారు సిపిఐ నారాయణ. ఇప్పుడు తనను కూడా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నను సంధిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీవీ ప్రతినిధి ఆయన్ని మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో మా ప్రతినిధి సురేష్ సిపిఐ నారాయణతో మాట్లాడారు. ఈ క్రమంలో సిపిఐ నారాయణ ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమ సంబరాలు చేసుకుంటుంది. ఐబొమ్మ రవి దొరకడంతో అతన్ని శిక్షించాలి అనేక మంది వాదిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఐబొమ్మ రవి లాంటి వ్యక్తి వల్ల సినిమాకు పోలేనటువంటి నాలాంటి వాళ్ళు కూడా సినిమా చూడగలిగామంటూ సిపిఐ నేత నారాయణ గారు తెలియజేస్తారు. ఒకసారి మనం నారాయణ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, ఏదైతే ఐబొమ్మ రవి చేసినటువంటి సినిమాలు మీరు కూడా చూశాననేసి ఇందాక మీరు చెప్పారు. అయితే సినిమా ఇండస్ట్రీ ఏమో ఐబొమ్మ రవి వల్ల తీవ్ర నష్టం కలుగుతుంది ఇండస్ట్రీకి అంటూ కూడా వారు తెలియజేస్తుంది. ఎలా చూడాలంటారు? ఇది న్యాయం, అన్యాయం, నీతి, అవినీతి ఆ మధ్య తిరుగుతూ ఉంది. అసలు వ్యవస్థీకృత లోపాలను చూడకుండా ఏ వ్యవస్థీకృత లోపాలు ఉన్నాయో దాని నుంచి కొంతమంది డెవలప్ అవుతున్నారు. ఊరు పుట్టగానే క్రిమినల్గా పుట్టరు. ఐరవి ఈ తప్పులు చేసేటప్పుడు పుట్టగానే క్రిమినల్గా పుట్టలే. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ లోపాలని వాడు కనిపెట్టాడు, ఆ స్కిల్ని దాన్ని ఉపయోగించుకున్నాడు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, ఒకవైపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సినిమా ప్రముఖులు సినిమా తీసి అది మాకు నష్టం వస్తుంది కాబట్టి మీరు ధరలు పెంచండి అని చెప్పని 3 నెలలు రేట్లు 4 రేట్లు పెంచి పర్మిట్ చేస్తున్నారు. అంటే అది ఇంతకుముందు బ్లాక్ మెయిల్ అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు బ్లాక్లో మీరే బ్లాక్లో అమ్ముకోండి అని చెప్పి గవర్నమెంట్ ఇస్తే వాళ్ళు 1000 కోట్లు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే 1000 కోట్లు వచ్చేటువంటి పని చేశారో చాలామందికి ఏంటి, ఇంత డబ్బులు పెట్టి చేస్తారు మన వల్ల కావడం అని చెప్పేసి అని దొంగదారి ఎత్తుకుంటున్నారు. అంటే వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని దాన్ని పసిగట్టి కొంతమంది ఉత్పదిస్తున్నారు. బొమ్మ ఐరవి కూడా పుట్టారు. ఇది ఇంటే కంటిన్యూ అయింది అనుకోండి, సినిమా వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి లెక్కలు చూపించి అయ్యో పాపం మీకు ఇంత బాధపడారని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి రేట్లు పెంచి ఇస్తుంటే ఇట్లాంటి బొమ్మ ఐరవిలు జైలుకు పోయినా అనేక మంది పుడుతూనే ఉంటారు. కాబట్టి ఈ వ్యవస్థీకృత లోపాలు మీరు సరి చేయకుండా పై షుగర్ని కట్ చేస్తున్నారు, మూలాలను కట్ చేయడం లేదు. దానికనే మేము చెప్పేది, ఈ లోపాలు మీరు చేయబాకండి. సినిమాలు ఏమో తీసుకొని వాళ్ళు గిట్టుబాటు కాకపోతే వాళ్ళు తీసుకోరు. అంతే, వాళ్ళు మేము ఖర్చు అయిపోయింది మాకు ఇలా చేయమంటే జనం ఊరికే వచ్చారా? ప్రతి జనం కష్టపడి సంపాదించే డబ్బులు అవి ట్యాక్స్ కడుతున్నారు మీకు. అది చేసినప్పుడు ప్రజల్ని పీడించే మార్గాల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తే దాన్ని విరుగుడుగా బొమ్మ ఇలాంటి వాళ్ళు పుడతా ఉంటారు. ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. కాబట్టి వ్యవస్థీకృత లోపాలను సర్దిద్దే బాధ్యత ప్రభుత్వం ఫైల్ అయింది. దాని నుంచి బొమ్మ ఇలాంటి పుడతా ఉన్నారు. ఇది ఇంత ముందా చెట్టు ఉందని కాదు, ముందు ప్రభుత్వ సంస్థలు బాగు చేసుకోండి, కట్టుదిట్టంగా ఉండండి, పారదర్శకంగా ఉండండి, సామాన్య ప్రజా క్షేమంగా ఉండండి. అప్పుడు ఇవన్నీ పోతాయి. లేకపోతే జరుగుతూనే ఉంటాయి ఇట్లాంటివి. ప్రధానంగా ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ తీసుకున్నప్పటి నుంచి కూడా 2 వాదన నడుస్తుంది. అతన్ని శిక్షించాలంటూ ఒక వాదన, సామాన్యులు సైతం కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ మాధ్యమాల ద్వారా కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఐబొమ్మ రవి లాంటి వాడు అప్లోడ్ చేయడం వలన మేము ఫ్రీగా సినిమా చూడగలం. సినిమాకి సాధారణ కుటుంబం ఏదో కూలీ నెల చేసుకొని జీవించేటువంటి కుటుంబం సినిమా పోవాలంటే వేలలతో ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాం అంటూ కూడా కొంత సోషల్ మీడియాలో ఒక వాదన కూడా నడుస్తుంది. ఇది ఒకవైపు గుడ్డలు బాధపడుతూ ఉరి శిక్ష వేడి చెప్పేసి అడిగేవాళ్ళు కొంతమంది, వాళ్ళు వేళ మంది లెక్క పెట్టుకోవచ్చు. ఎవరు సినిమాలో ఉన్న అదొక మాఫియా గ్యాంగ్. కానీ కోట్లాది మంది ప్రజలు ఐబొమ్మ చేసేది కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు.
మోరల్గా తప్పే, అది వేరు, లీగల్గా తప్పే. కానీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఒకవైపు సంతోషపడేవాళ్ళు ఎవరు, దాని బాధపడేవాళ్ళు తేల్చండి లెక్క. బాధపడేవాళ్ళు ఎవరంటే సినిమా నిర్మాతలు కొంతమంది, వేల మంది లెక్క పెట్టుకునేటువంటి 5-6 మంది 10 మంది తప్ప మించి లేరు. వాళ్ళు చెప్తారు ఉరి చేయండి అని. లక్షల మంది ఐబొమ్మని రవిని సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ చేయడం కరెక్ట్ కాకపోయినా పరిస్థితి కల్పించబడింది గవర్నమెంట్ ద్వారా. అందువల్ల దాని అసలు లోపాలు సర్దిద్దుకోవాలా. ఇది ఒక 5-6 మందికి నష్టం వచ్చిందని చెప్పేసి వాళ్ళు కాల్చిపారేమంటే మరి కోట్లాది మంది ప్రజానికి కావాలంటే దాన్ని ఏమంటారు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో? దీన్ని బట్టి దృష్టిలో పెట్టుకోవాలా. సినిమా నిర్మాతలు కూడా మీ మాటికి మీ సినిమాలు తీసుకోండి, దాన్ని పెట్టి వదిలిపెట్టండి. గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి ఏదో లంచాలు ఇచ్చి వాళ్ళు మీరు టికెట్లు పెంచుకొని మొదలు పెడితే ఇట్లాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు. అందుకే ప్రజలు ఎందుకు ఖండించడం లేదు? మాకు ఫ్రీగా సినిమాలు చూపించాడు ఎవరు ఎట్లాంటి వాడు అంటారు. తప్పే, జనం దృష్టి న్యాయమే కదా అది. ఫిలాసఫీ లీగల్ రీత్యా ఆలోచించేది కాకుండా సామాన్య ప్రజలు అయినా సినిమా చూశాను. ఐబొమ్మ ఆ రవివుడు తెలియదు ఎవడికి, ఇది ఇప్పుడు బయటపడింది. అందువల్ల దీనిలో 2 రకాల వాదనలో ఒక వాదన సంపాదన ఇంకా బాగా పెంచుకోవాలి, ప్రజలను దోపిడీ చేయాలనేటువంటి వాదనలో వాళ్ళు సంతోషపడుతున్నారు. సామాన్య ప్రజానీకం మాకు ఫ్రీగా వచ్చే సినిమాని పోగొట్టారని చెప్పేసి బాధతో ఐబొమ్మ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ తెలుసుకోవాలా ఎక్కడ స్టెప్ తీసుకోవాలో. అంటే ప్రధానంగా మీరు ఇందాక మాట్లాడుతూ నేను కూడా సినిమా చూశాను ఐబొమ్మలు అంటూ మీరు తెలియజేశారు. అంటే ఒక సినిమా ప్రియుడిగా మీ వ్యక్తిగతంగా మీకు ఎలా అనిపించింది ఐబొమ్మ పట్ల, ఇటు ఇండస్ట్రీ పరంగా ఈ 2 కోవాలో చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఐబొమ్మ ఇప్పుడు ప్రింట్ బాగలేదు, అది ఒకటే లోపం. ఏ సినిమా చూసారు సార్? అది ఏదో నాకు అది గుర్తుంటుంది. ఎప్పుడో ఈ కోవిడ్లో అట్లా ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడు చూసాను తిరిగ్గా. అటువంటి కొత్త సినిమాలు కన్నా వస్తున్నాయి ఆటోమేటిక్గా. అది నేరం నాదైతే నన్ను కూడా అరెస్ట్ చేసుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ మరి సినిమా దానిలో వస్తుంది చూడకుండా టీవీ పెడితే అది వస్తూ ఉంది, నన్ను ఏం చేయబట్టావు చూసాము. అంటే ఏంటి దాని ప్రోత్సాహం ఏంటి, ప్రోద్బలం ఏంటి, దాని పునాదులు ఏంటి, దాన్ని పరిశీలించకుండా ఏదో అన్యాయం చేశాడు అంటే అటుకోదు. కొంతమంది ఏమంటారు వాడు హైటెక్ జనం ప్రమాణం తెలిసి అట్లా ఉన్నాడికి అతను ఉపయోగించి గవర్నమెంట్ ఉపయోగించుకుని కొంతమంది చెప్తున్నారు. అదొక మూర్ఖత్వం కూడింది. చేసిన తప్పు ఆ తప్పు చేయకుండా బేసిక్గా మార్పులు తీసుకురావాలా. మార్పులు తీసుకురావడానికి చేతగానే ప్రభుత్వం వాడిని ముద్దాయి చేయడానికి ప్రయత్నిస్తే ఈ 5 మంది 10 మంది సినిమా నిర్మాతలను పొగుడుతామంటే అది కరెక్ట్ అని ఎత్తంటాం. ప్రధానంగా ఒక అంశం, బిగ్ బాస్ షో ప్రతి ఏడాది కూడా మీరు దాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయితే ఈ ఏడాది మాత్రం దీనికి మీకు మద్దతుగా అనేక మంది కూడా చేయగలిపారని కూడా భావించాలి. ఎందుకంటే ఇటీవల మీరు కూడా చూస్తుంటారు సోషల్ మీడియాలో కావచ్చు, వరుసగా బిగ్ బాస్ సంబంధించి వ్యతిరేకత పవనాలు వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మీరు ఏం మాట్లాడవచ్చు? నేను సంతోషపడుతున్నా. గతంలో నన్ను తిట్టేవాళ్ళు ఉన్నారు. ఒక లేడీ ఒకైతే నేను చెప్తూ కొత్తానని చెప్పింది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ మాట అంటే వాళ్ళు కొడతారు జనం. అంటే నాకు సపోర్ట్ చేసిన మాట వాస్తవం. నేను నిలకడగా దాని మీద రాజీ లేకుండా ఫైట్ చేస్తున్నాను. కోర్టులో కూడా ఉంది, కోర్టులో బెంచ్ దాకా వచ్చింది, మళ్ళీ దాన్ని ఆపిస్తూ ఉన్నారు బలమైన వాళ్ళు. అయినా కోర్టులో ఫైట్ చేస్తాం, బయట ఫైట్ చేస్తాం. అది ఒక చెడు సంస్కృతికి పరాకాష్ట అండి. ఇప్పుడు దానికి ఎన్నో రెడ్ లైట్కి తేడా ఏం చెప్పండి. రెడ్ లైట్లు ఉండేవాళ్ళు పాపం కడుపు కోసం పేదల కోసం వాళ్ళే తంటాలు పడుకుంటున్నారు. వీడికి బలిసిన వాళ్ళు వ్యవసాయం చేపిస్తూ ఉంటే లోపల కూర్చొని దీన్ని ఎట్ట సాధిస్తాం? జనానికి మంచి సంకేతం కాదు, చెడు సంకేతం. దాన్ని బ్యాన్ చేయమని కోరుతా ఉన్నా. చూస్తున్నాం ప్రధానంగా ఐబొమ్మ రవి తీరు పట్ల మాత్రం ఆయన ఏదైతే ఇది లోపం ఐబొమ్మ రవి వల్ల ఏర్పడింది కాదు, సినిమా ఇండస్ట్రీలో కూడా అదే స్థాయి లోపాలు ఉన్నాయి కాబట్టి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టారంటూ కూడా సంబోధిస్తున్నాయి. అయితే లోపాలను అక్కడ సమస్యని పరిష్కరించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వాల సమస్యని పరిష్కరించుకోకుండా సామాన్యుడికి ఏదైతే ఐబొమ్మ రవి లాంటి వ్యక్తి ఆ యొక్క సినిమాలు అప్లోడ్ చేయడం, దాన్ని చాలా మంది వరకు కూడా దాన్ని చూడడం అంతా కూడా కొంత సపోర్ట్గా ఎందుకున్నారు అంటే ఆ స్థాయిలో సినిమా రేట్లు కావచ్చు, ఆ స్థాయిలో సినిమాలో నటించేటువంటి నటీనటుల రెమ్యునరేషన్ పెంచుకొని అదొక మార్కెట్ లాగా కూడా వ్యవహరిస్తున్నారన్నటువంటి తీరు నేపథ్యంలోనే ఇలాంటి ఐబొమ్మ లాంటివి కూడా బాగా జనాలు కూడా ఆదరించారంటూ కూడా తెలియజేస్తూ ఈ యొక్క లోపాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా నారాయణ తెలియజేశారు. అయితే బిగ్ బాస్ సంబంధించి కూడా ఇక యువత కావచ్చు, భావితరాలకు పెడదారిని పట్టేటువంటి సంస్కృతి అది, అలాంటి షోలు కూడా నిర్వహించడం కరెక్ట్ కాదంటూ కూడా నారాయణ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. నూతన వెంచర్ అమేయ నందు
అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమ్మేయ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.